జమ్మూ కాశ్మీర్ను వరదలు ముంచెత్తాయి. తోడా, జమ్మూ, కథ్వా, కిష్త్వార్ అలాగే సాంబా, ఉదంపూర్ జిల్లాలో భారీ వర్షాలకు తావీ నది ఉప్పొంగింది. దీంతో ఆయా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిపై అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాళ్లు రోడ్లపై జారిపడడంతో NH44 అంతటా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాతావరణం మెరుగుపడి రోడ్డు స్పష్టంగా కనిపించే వరకు ప్రజలు నేషనల్ హైవే NH44 పై ప్రయాణించవద్దని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితిలో 112కు డయల్ చేయాలని అధికారులు తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్లో మరో 36 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తంగా వరద ప్రవాహంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. మరికొన్ని ఇళ్లు పగుళ్లు ఏర్పడ్డాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్తో వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా హిమాలయ రాష్ట్రాలను వరదలు వదలడం లేదు. వరదలతో ఆయా రాష్ట్రాల్లో జనజీవనంతో పాటు పర్యాటక రంగం కుదేలైంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లోని కులు, మనాలి, సిమ్లా ప్రాంతాలు వరదలతో అల్లాడుతున్నాయి. అటు ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రకు తీవ్ర అడ్డంకులు ఏర్పడడంతో తాత్కాలికంగా యాత్ర నిలిపివేసినట్టు తెలిసింది. అటు అరుణాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. నార్త్ ఇండియాలో వర్ష బీభత్సానికి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి పలుచోట్ల ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. జమ్మూలోని
దేవడా జిల్లాలో మెరుపు వరదలు సంభవించాయి. జిల్లాలోని కహార్ గ్రామంలో మేఘ విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. కిచ్వార్ అలాగే రాజౌరి జిల్లాలో అనేక ఇళ్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో అనేక మంది మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆకస్మిక వరదల కారణంగా చీనాబ్, తావి, రావి సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. డేంజర్ మార్క్ ను దాటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కత్వాలో తరానా, ఉజ్, మగర్ఖాడ్, సహర్ఖాడ్ నదులు వాటి ఉపనదుల్లో నీటి మట్టాలు పెరిగాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంతేకాదు పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. జమ్మూలోని రాంబన్ జిల్లాలో చందర్కోట్, కేటామోర్, బ్యాటరీ చష్మా వద్ద బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలను అధికారులు మూసివేశారు. జమ్మూ కశ్మీర్లో వరద ప్రవాహానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. बाबा इसको नहीं आना तुम लो आप बनने पड़ेगा पक्के पर अपना पूरा दस कि डीसी जम्मू के और पुलिस थाना अधिकारी जम्मू के ऑपरेशन देख रहे थे और वो लोग महफूज वापस से और लोगों से तो ये माता जी जड़े सब अरदास कर रहे हैं।